వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఎయిడ్స్ అంటువ్యాధి కాదని బాధితులకు ధైర్యం నింపాలన్నారు. వనపర్తి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని గోపాల్పేట్ రోడ్లో ఎంసీహెచ్ ప్రభుత్వ ప్రసూతి జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ రిజిస్ట్రేషన్ కేంద్రం, ఫార్మసీ, ఆక్సిజన్ ప్లాంట్, లేబర్ రూమ్, ప్రసూతి గది, నియోనాటిక్ కేర్ కేంద్రాలను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని రోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డాక్టర్లకు సూచించారు. ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ను తిట్టినంత ఎవరు తిట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో. బండ బూతులు తిట్టిండు. ఎన్ని తిట్టిండో మీకు కూడా తెలుసు, సాక్ష్యాలు తెలుసు, మీడియాకు తెలుసు, అన్నీ తెలుసు. సో బహుజన్ సమాజ్ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆయన బహుజనులందరూ ఆయన ఒక దేవుడిలాగా చూస్తుండే. మా కోసం పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ మీద తిరుగుబాటు చేద్దామన్నాడు, 1,00,000 మందితో ఫామ్ హౌస్ కూల్చేద్దామన్నాడు, ప్రగతి భవన్ కూల్చేద్దామన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. సో ఆయన మొన్నటి వరకు ఆ పార్టీలకు జాబు రిటైర్డ్ అయ్యి బీఎస్పీ పార్టీలోకి వచ్చే వరకు హాస్టల్కి సంబంధించిన ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయనే ఉన్నారు. ఎవరు? ప్రవీణ్ కుమార్ గారే ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిందా, ఇంక వేరే రకం పోయిందా, ఏం పోయినా ఆయన మనస్సాక్షి గుండె మీద చేసుకుని ప్రవీణ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఆయనను తీసుకొచ్చి నాగర్కర్నూలు ఎంపీగా పెట్టారు, బలి చేసేసారు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఆయనను ముందర పెట్టి ఆ కేటీఆర్, ఈ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఆ హాస్టల్కు సప్లై చేసే మెటీరియల్ కానీ, హాస్టల్కి సప్లై చేసే ఫుడ్ కానీ అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్టర్లే ఉన్నారు. సో వాళ్ళని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎట్లన్నా డ్యామేజ్ చేసి బట్టగాల్చి మీనేయాలనే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఆ కేటీఆర్ కుటుంబం ట్రాప్లు వాడకండి. ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఆ బహుజనుల కోసం బీఎస్పీలకు మళ్ళీ రావని నేను చెప్తున్నాను. అంటే ఇంకో ఆ విద్యా సంస్థల గురించి మాట్లాడాను కాబట్టి 2014 నుంచి 2023 వరకు వాళ్ళ పవర్లు ఉన్న 9.5 సంవత్సరాలు లాస్ట్ అసెంబ్లీ సెషన్లో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్పీచ్ వినండి. వాళ్ళ దోస్తులు ఒక 10 నిమిషాలు స్పీచ్ అంటే చాలు. మొత్తం ఇయర్ ఎంత గ్రాఫ్ తగ్గిందో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, మెడికల్ మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళ దోస్తే కదా మనోడు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా నాశనమైంది, ఆ గ్రాఫ్ తగ్గుతూ వచ్చిందని విత్ ఎవిడెన్సెస్ సహా చూపించండి. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్లలో 60% ఆల్మోస్ట్ 40-45 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి హాస్టల్ ఎట్లా కట్టాలో తెలుసు, ఫీజులు ఎట్లా చేయాలో తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా చేయాలో తెలుసు, స్కూల్ ఎట్లా నడపాలో తెలుసు, గవర్నమెంట్ బిల్డింగ్లు ఎట్లా చేయాలో తెలుసు, పేద పిల్లలకి ఏం చేయాలో తెలుసు.
ఓడి భూములు ఎట్లా చేయాలో తెలుసు, నీళ్ళు ఎట్లా చేయాలో తెలుసు, రేషన్ కార్డు ఎట్లా చేయాలో తెలుసు, ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా చేయాలో తెలుసు, ఇందిరమ్మ కాలనీలు ఎట్లా చేయాల్సి, కరెంట్ ఎట్లా చేయాలో తెలుసు, బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలో తెలుసు. ఈ 9.5 ఏళ్ళు పాలు చేసిన ఈ కంత్రి కుటుంబం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అంటే కుమార్ గారు బాసరా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు దాని గురించి ఫస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు ఆ 9.5 సంవత్సరాల్లో హాస్టల్లో ఎన్నిసార్లు అయిన దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళకు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు, అధికారం లేకపోతే 11-12 నెలల్లో జీర్ణించుకోలేక రోడ్ల మీద పడి అరుస్తూ ఉన్నారు. ఫస్ట్ దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వమని. ఆ 9.5 సంవత్సరాలు ఎన్ని అయినాయి. నేను ఇప్పుడు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న రికార్డెడ్ మీ టీవీ ఛానల్ ద్వారా ఆ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారు ఇవి చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పమని చెప్తున్నాం. ఆ నింద మేము వాళ్ళ మీద వేస్తున్నాం, మా జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం. నిన్న వనపర్తి నియోజకవర్గంలో చిట్యాల్లో ఒక హాస్టల్ దగ్గరికి కొంతమంది ఆ బీఆర్ఎస్లు పోయి జై కేసీఆర్ అంటారు. చెక్ చేయడానికి పోవాల్సిన కిచెన్లకు పోయి చెక్ చేయాలి, క్వాలిటీ లేదా చెక్ చేయాలి. కానీ ఆ కేసీఆర్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పోతున్నారా? అక్కడికి పోయి ఏం చేయాలనుకుంటున్నారు? సో ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్తున్నాం. ఆ పిల్లలకి ఎంత క్వాలిటీ ఫుడ్ కావాలో మేము దగ్గరుండి మేము చూసుకుంటాం, మా నాయకులు చూసుకుంటాం, మా సీఎం గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళతో మేము చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అంటే టీఆర్ఎస్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ రోజు పోలింగ్ స్టార్ట్ అయిన 8 గంటలకు పోలింగ్ 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 9-9:30 కల్లా ఇద్దరు ఒక టెంట్ కిందనే కూర్చున్నారు. లేకపోతే బీజేపీకి 8 ఎంపీలు ఎట్లా గెలుస్తాయి? వాళ్ళిద్దరు దొందే, వాళ్ళిద్దరు ఒకటే అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి లిక్కర్ రానికి వాళ్ళు బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం అంటే దీని రాష్ట్ర లెవెల్లో మా సీఎం గారు మా మంత్రులు చూసుకుంటారు. వనపర్తిలకు, వనపర్తి నాయకులకు, వనపర్తి గల్లీ నాయకులకు, వనపర్తి గ్రామ నాయకులకు, వనపర్తి నాయకులకు మేము రెడీగా ఉన్నాం. రాజీవ్ చౌక్ రమ్మంటే రాజీవ్కి వస్తాం, ఏదైనా హాస్టల్ కాడికి రమ్మంటే హాస్టల్ కాడికి వస్తాం, ఆ పనికి మాలిన మినీ ట్యాంక్ బండ్ల కాడికి రమ్మంటే వస్తాం, కబ్జాలు చేసిన పొలాల కాడికి రమ్మంటే 7కి రమ్మంటే మేము రెడీగా ఉన్నాం. టైం ఏమన్నా వచ్చేస్తాం.